రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు 14వ కథ 'తలకలత్తూరు భట్టాత్రి యొక్క పతనం'. నిన్నైతే భట్టాత్రి కథ చెప్పుకున్నాం. ఇవాళ ఆ భట్టాత్రి యొక్క పతనం గురించి చెప్పుకోబోతున్నాం. ఇది కేరళ జానపద కథల్లో 14వ కథ. ఈ తలకలత్తూరు భట్టాత్రి యొక్క ప్రభ వెలిగిపోతూ ఉంటుంది. గొప్ప జ్యోతిష్యుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు. ఒకసారి ఒక పేద బ్రాహ్మణుడు ఈ తలకలత్తూరు భట్టాత్రి దగ్గరికి వస్తాడు. వచ్చి, అయ్యా, నేను చాలా పేదరికంలో ఉన్నాను. ఈ పేదరికంలోంచి బయటపడే మార్గాన్ని ఏదన్నా నాకు చెప్పండి అని చెప్పేసి చెప్తాడు. తలకలత్తూరు భట్టాత్రి తన జ్యోతిష్య శాస్త్ర పాండిత్యాన్ని ఉపయోగించి లెక్కలు కట్టి అతనికి ఒక విషయం చెప్తాడు. ఇవాళకి ఒక వారం రోజుల్లో ద్వాదశి వస్తుంది. ఆ ద్వాదశి రోజున నీవు వడక్కనాథన్ గుడి దగ్గరికి వెళ్ళు. అంటే తిరుసూరులో వడక్కనాథన్ గుడి ఉంది, పెద్ద గుడి, శివాలయం. ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు. అక్కడికి బ్రహ్మవర్చస్సుతో 2 బ్రాహ్మలు వస్తారు. వాళ్ళను సరిగ్గా గుర్తుపట్టి వాళ్ళ వెంటే ఉండు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికే వెళ్ళు. వాళ్ళు ఎటు తిరిగితే నువ్వు అటే తిరుగు. అంతేగాని వాళ్ళని నువ్వు వదిలిపెట్టద్దు అని చెప్తాడు. చెప్పిన తర్వాత అసలు వాళ్ళకి నేనెవరో చెప్పొద్దు. అంటే వాళ్ళు నిన్ను అడుగుతారు. నీకెవరు చెప్పారు మా గురించి? నువ్వు ఎందుకు మా వెనకాల తిరుగుతున్నావు నిన్ను అడుగుతారు. నువ్వు అడిగినప్పుడు నా వివరాలు వాళ్ళకి చెప్పొద్దు అని చెప్తాడు. సరే అనుకుని అక్కడి నుంచి ఆ బ్రాహ్మడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ ద్వాదశి రోజున ఆ వడక్కనాథన్ గుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ గుడి గోపురంలోంచి లోపలికి 2 బ్రహ్మవర్చస్సుతో ఉన్న బ్రాహ్మలు రావటం ఇతను చూస్తాడు. చూసి ఆ భట్టాత్రి చెప్పిన బ్రాహ్మలు వీళ్ళే అయ్యి ఉంటారని వాళ్ళు వెంటపడి ఆ గుడిలో వాళ్ళు ఎటెళ్తే అటు, ఎక్కడికెళ్తే అక్కడికి ఇతను తిరుగుతూ ఉంటాడు. వాళ్ళు ఇతను తప్పించుకుంటానికి ప్రయత్నం చేసినా ఇతడు వదిలిపెట్టకుండా వాళ్ళంటే తిరుగుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఇతన్ని ఆఫ్ చేసి, నువ్వు ఎవరవు? ఎందుకు మాతో తిరుగుతున్నావు అని అడుగుతాడు. నేను పేద బ్రాహ్మణ్ణి అని చెప్తాడు. నేను మిమ్మల్ని వదలను, మీరు ఎక్కడికెళ్తే అక్కడికే వస్తాను అంటాడు. సరే, అయితే ఇప్పుడు మేము బదరికాశ్రమానికి వెళ్తాము. నువ్వు అక్కడికి రాగలవా అంటే, నేను వస్తాను, మీరు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వస్తాను, మీరు తీసుకెళ్ళాలి అంటారు. ఇతను పేద బ్రాహ్మణుడు. ఇతడు మనల్ని వదిలేదట్లేడు, వెంట పడుతున్నాడు. ఎక్కడికి తిరిగితే అక్కడికి వచ్చేస్తున్నాడు. సరే, ఇతను తీసుకెళ్దామని వాళ్ళు నిర్ణయించుకుని ఇతన్ని అడుగుతారు. నిన్ను మా దగ్గరికి ఎవరు పంపించారు? మేము ఇక్కడికి వస్తామని నీకెవరు చెప్పారు? ఆ విషయం మాకు చెప్పు అంటాడు. ఆ విషయం నేను చెప్పకూడదండి, మీరు అడగకూడదు. మీరు అడిగినా నేను చెప్పకూడదు, చెప్పను అని చెప్పేసి అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఏమంటారంటే, నువ్వు చెప్పకపోయినా నిన్ను పంపినోడు ఎవరో మాకు తెలుసు. ఆడు అంతకంత అనుభవిస్తాడు. వాడి పతనం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది అని చెప్పి వాళ్ళిద్దరూ ఆ పేద బ్రాహ్మణుడితో అంటారు. సరే, అయితే మేము బదరికాశ్రమానికి వెళ్తున్నాం కాబట్టి నువ్వు కళ్ళు మూసుకో, మా ఇద్దరిని చెరో చెయ్యి పట్టుకో అని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఇతన్ని బదరికాశ్రమం తీసుకెళ్తారు. బదరికాశ్రమానికి తీసుకువెళ్ళిన తర్వాత నువ్వు కళ్ళు తెరువు అంటే ఈ బ్రాహ్మణుడు కళ్ళు తెరిచి చూస్తాడు. చూస్తే వాళ్ళిద్దరితో పాటు ఇతను కూడా బదరికాశ్రమంలో ఉంటాడు. అప్పుడు అందులో ఒక అతను ఇతన్ని అడుగుతాడు. ఏమనంటే, నీకు ఒక అప్పన్న ఉండేవాడు కదా చిన్నప్పుడు, అతని గురించి నీకు తెలుసా అంటాడు. తెలుసు, నేను 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకు ఒక అప్పన్న ఉండేవాడు. అతను కాశీకి వెళ్ళిపోయాడని చెప్తారు. తర్వాత ఏమయ్యాడో తెలీదు. ఎప్పుడూ మళ్ళా తిరిగి రాలేదు. మేము కూడా అతను చూడలేదు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు అతను ఏం చెప్తాడంటే, మీ అప్పన్ను ఇక్కడే బదరికాశ్రమంలోనే ఉన్నాడు. బాగా ముసలివాడైపోయాడు. నువ్వు ఈ ఇంటి లోపలికి వెళ్ళు. మీ అప్పన్ను చావు బతుకులో ఉన్నాడు. వెళ్ళి పలకరించు అని చెప్తారు. చెప్తే ఈ పేద బ్రాహ్మణుడు ఆ ఇంటి లోపలికెళ్ళి ఆ ఇంట్లో మంచం మీద చావు బ్రతుకుల మధ్య ఉన్న ఆ ముసలాయన్ని పలకరిస్తాడు. ఇప్పుడు ఈ పేద బ్రాహ్మణ్ణి బదరికాశ్రమానికి తీసుకొచ్చిన ఇద్దరు ఎవరంటే, వాళ్ళు ఈ పేద బ్రాహ్మణుడి యొక్క అప్పన్ని చనిపోయిన తర్వాత విష్ణులోకానికి తీసుకువెళ్ళటానికి వచ్చిన
విష్ణు దూతలనమాట. వెళ్ళాక చూస్తే చావు బతుకుల మధ్య ఉన్న ఒక ముసలి బ్రాహ్మణుడు ఉంటాడు. విషయాలన్నీ మాట్లాడుకున్న తర్వాత అతను తన అప్పన్నయ్య అని, ఈ వచ్చిన వాడు తన అన్న కొడుకే అని తెలుసుకొని ఈ ముసలి బ్రాహ్మణుడు సంతోషపడతాడు. ఈ ముసలి బ్రాహ్మణుడు బదరికాశ్రమంలో పూజారిగా ఉంటూ ధనం సంపాదించి బాగా కూడబెడతాడు. ఆ ధనాన్ని పెట్టెల నిండా నింపి వాటికి తాళాలేస్తాడు. తనకి వారసులు ఎవరు లేరని చింతిస్తూ ఉంటాడు. ఆ బ్రాహ్మణుడికి తన అన్న కొడుకు వచ్చాడని సంతోషించి అతనికి ఆ ధనం ఉన్న పెట్టెల యొక్క తాళాలు అప్పగించి ప్రశాంతంగా కన్నుమూస్తాడు. అప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు తన అప్పనికి కర్మకాండలన్నీ జరిపించి ఆ ధనాన్ని తీసుకుని మళ్ళీ తిరిగి కేరళ దేశానికి వస్తాడు. వచ్చాక అతను వెంటనే ఈ తిలక్కలత్తూరు భట్టాత్రి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. భట్టాత్రి జరిగేది జరగక మానదు అంటాడు. అంతకుముందే తన జాతకాన్ని అతను చూసుకుంటాడు. తనకు చెడు కాలం దాపురిస్తుందనే విషయాన్ని కూడా అతను పసిగడతాడు. ఎంతటి వారైనా విధి వ్రాతను తప్పించుకోలేరు అని తనలో తాను అనుకుంటాడు. ఇంకా ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాకి సిద్ధపడతాడు. ఎందుకంటే చెడు కాలం దాపురించినప్పుడు ఆ ఊళ్ళోనే ఉంటే ప్రజలు అందరూ కూడా తనని తక్కువగా చూస్తారు. పూలు అమ్మిన ఊరిలో కట్టెలు అమ్మలేము అని చెప్పేసి అంటారు కదా! ఆ విధంగా తన సొంత ఊరు వదిలి తీర్థయాత్రలు చేద్దామని బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళే దారిలో పయ్యూర్ అనే ఊరిలో ఆగుతాడు. ఎందుకంటే అక్కడ ఈ తిలకలత్తూరు భట్టాత్రికి తెలిసిన కొందరు స్నేహితులు ఉంటారు. పయ్యూరులోకి వెళ్ళిన తర్వాత స్నేహితులందరినీ కలుసుకొని ఆ రోజు ఉదయం సంధ్యావందనం చేసుకొని తన మిత్రులు అందరితో కలిసి ఒక పడవలో నదిలోకి వెళ్ళి సాయంత్రం దాకా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. సాయంత్రం వేళకి మళ్ళీ పడవని నది ఒడ్డుకి తీసుకొచ్చి అక్కడ స్నానం చేసి మళ్ళా సంధ్యావందనం ముగించుకుంటాడు మన భట్టాత్రి. తర్వాత ఆ స్నేహితులతో కలిసి మళ్ళా పడవెక్కి మళ్ళా నది లోపలికి వెళ్తాడు. అప్పటికి చీకటి పడిపోతూ ఉంటుంది. చీకటి పడుతూ ఉండగా ఒక్కసారిగా తుఫాను వస్తుంది. వచ్చేసి వర్షం బాగా కురుస్తుంది. పడవ ఆటుపోట్లకి గురవుతుంది. పడవ మునిగిపోయి అందరూ చనిపోతారేమో అని చెప్పేసి ఆ పడవలో ఉన్న అందరూ కూడా భయపడతారు. కానీ దేవుడి దయ వల్ల అందరూ పడవతో సహా ఒడ్డుకి చేరుతారు. ఒడ్డుకి చేరుకునేటప్పటికి అందరూ తడిసి మొద్దయిపోయి ఉంటారు. అంచేత ఆ ఊరిలో తలో గుమ్మాలోకి వెళ్ళి తలదాచుకుందామని ఆ చీకటి రాత్రిలో వెళ్ళిపోతారు మిత్రులందరూ. అలా వెళ్తూ ఉంటే ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది. భట్టాత్రి కూడా ఒక ఇంటి వరండాలోకి వెళ్ళి తలదాచుకుంటాడు. అంతా చీకటిగా ఉంటుంది. తడిసిపోయిన తన ముండు అంటే పైన కప్పుకునే వస్త్రం అనమాట. ఆ వస్త్రాన్ని మలయాళీలు లుంగీ కట్టుకున్న తర్వాత నడుం చుట్టూ గట్టిగా పట్టీ కింద కట్టుకుంటారు. దాన్ని ముండు అంటారు. ఆ ముండుని తీసి పిండి ఆరేసి ఆ ఇంటి వరండాలో నిలబడి ఉంటాడు. అంతలోకి ఒక మెరుపు మెరుస్తుంది మళ్ళా ఆకాశంలో. అప్పుడు భట్టాత్రికి అక్కడ ఒక కొబ్బరి పీచు పరుపు వేసి ఉన్న ఒక మంచం కనపడుతుంది. సరే, ఆకలితో ఉన్నాడు, వర్షంలో తడిసిపోయి ఉన్నాడు, అలిసిపోయి ఉన్నాడు. అంచేత ఆ మంచం మీద నడుము వాల్చుతాడు. వెంటనే అతనికి నిద్ర పట్టేస్తుంది. ఆ ఇంటి యజమాని మాత్రం ఏదో పని మీద బయటికెళ్ళి ఈ వర్షం రావటం వల్ల ఎక్కడో ఆగిపోతాడు. ఇంటికి తిరిగి రాడు. ఆ ఇల్లు ఒక కన్నియారు కులస్తుల ఇల్లు. కన్నియారు కులస్తులు అంటే కొంచెం తక్కువ జాతి వాళ్ళు కేరళ సమాజంలో. అది చీకటి రాత్రి, వర్షం, తుఫాను వీటన్నిటి వల్ల అది ఎవరిల్లో ఏంటో తన సొంత ఊరు కూడా కాదు. అంచేత భట్టాత్రికి తెలియదు. మళ్ళీ మెరిసినప్పుడు అక్కడ మంచం కనపడుతుంది కాబట్టి దాని మీద పడుకుని నిద్రపోతాడు. మధ్యరాత్రిలో వర్షం తగ్గుతుంది. ఆ ఇంటి ఇల్లాలు తలుపు తీసుకుని బయటకొచ్చి బాగా చలిగా ఉంది. వరండాలో ఉన్న మంచం మీద పడుకొని నిద్రపోతుంది. తన
భర్తే అని అనుకుంటుంది. అనుకుని ఆమె కూడా వచ్చి ఆ వరండాలో ఉన్న మంచంలో పడుకుని ఆ దుప్పట కప్పుకుని అతన్ని కౌగిలించుకుని వెచ్చగా పడుకుంటుంది. ఆ వర్షం కురిసిన రాత్రి ఒక తప్పు జరిగిపోతుంది. ఆ చలిలో భట్టాత్రి మరియు ఆ కన్నియారు స్త్రీ, ఆవిడే కనియాట్టి అంటారు మలయాళంలో. ఆ కనియాట్టి ఒకటవుతారు. ఈవిడేమో మంచం మీద పడుకున్న వ్యక్తి తన భర్తే అనుకుంటుంది. భట్టాత్రి మాత్రం ఆ చలిలో పక్కలోకి వచ్చిన ఆ వెచ్చదనానికి లొంగిపోతాడు. ఆ తర్వాత ఇద్దరూ సుఖంగా నిద్రపోతారు. తెల్లవారుజామున భట్టాత్రికి మెలకు వస్తుంది. వస్తే వెంటనే తన జాతకం లెక్కలు వేసుకుని ఒక్క ఉదుటున మంచం మేంచి లేచి ఆ స్త్రీని ప్రశ్నిస్తాడు, ఎవరు నువ్వు అని. వెంటనే ఆ స్త్రీకి అర్థమైపోతుంది, తను ఆ రాత్రి తన భర్తతో కాకుండా పరాయి పురుషునితో సంగమించింది అని చెప్పేసి. వెంటనే తత్తరపాటుగా ఆమె కూడా ఆ మంచం నుంచి లేచి, నేను ఒక కనియాట్టిని, నాకు మీరెవరో తెలియదు, చీకటి రాత్రి ఈ మంచం మీద పడుకుని నిద్రపోతుంది నా భర్తే అని నేను అనుకున్నాను, క్షమించండి అని భట్టాత్రిని వేడుకుంటుంది. అప్పుడు భట్టాత్రి తన పేరు చెప్తాడు. నా పేరు తలక్కలత్తూరు భట్టాత్రి అని అంటారు. భట్టాత్రి జ్యోతిష్య పండితుడు కాబట్టి వెంటనే జ్యోతిష్యపు లెక్కలు కట్టి ఆ కన్యయాటికి చెప్తాడు. నీకు ఒక కొడుకు పుడతాడు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నీకు పుట్టబోయే కొడుకు గొప్పవాడవుతాడు. కాబట్టి నేను మళ్ళీ ఏదో ఒక రోజున వచ్చి నా కొడుకుని కలుస్తాను. ఇక ఇప్పటికి సెలవు అని చెప్పి ఆ స్త్రీని ఆశీర్వదించి అక్కడి నుంచి భట్టాత్రి వెళ్ళిపోతాడు. అలా యాత్రలు చేసుకుంటూ కాశీ వెళ్తాడు. కాశీ నుంచి తిరిగి వస్తూ వస్తూ పాండ్య రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడ ఒక శూద్ర స్త్రీని వివాహం చేసుకుని కొన్ని సంవత్సరాల పాటు ఆ పాండ్య రాజ్యంలోనే ఉండిపోతాడు. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు పుడతాడు. ఎవరు? పాండ్యరాజ్యంలో ఉన్న స్త్రీకి, ఈ భట్టాత్రికి ఒక కొడుకు పుడతాడు. ఆ పిల్లవాడికి భట్టాత్రి దగ్గర ఉండి జ్యోతిష శాస్త్రం, ఖగోళ శాస్త్రం ఇట్లాంటియన్నీ బోధించి ఆ పిల్లవాడిని కూడా గొప్ప పండితుడిగా తీర్చిదిద్దుతాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతాడు. పెద్దవాడయిన తర్వాత చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాడు. అతని పేరేంటంటే ఉల్లమాదయ్యన్. ఈ ఉల్లమాదయ్యన్ను తన కొడుకని కొందరంటారు. కొందరైతే ఇతను తలకలత్తూరు భట్టాత్రి యొక్క శిష్యుడు అని చెప్తారు. ఈ ఉల్లమాదయ్యన్ పెరిగి పెద్దవాడయ్యి జ్యోతిష్ శాస్త్రంలో గొప్ప పండితుడి కింద అయిన తర్వాత ఆ తల్లిని, ఆ కొడుకుని వదిలిపెట్టేసి భట్టాత్రి సన్యాసం స్వీకరించి కాషాయం బట్టలు కట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడంటే తన స్వగ్రామం వెళ్ళిపోయి తన చివరి దశని అక్కడ గడపాలనే ఉద్దేశంతో తన సొంత ఊరికి వెళ్ళిపోతాడనమాట. లత్తూరు భట్టాత్రి ఆ విధంగా పతనం అయిపోతాడు. పతనం అయిపోతాం అంటే పూర్వ రోజుల్లో ఒక ఉన్నత కులస్తుడు, ముఖ్యంగా ఒక బ్రాహ్మణ కులస్తుడు, ఒక నంబూదిరి కులస్తుడైన ఈ తలకులత్తూరు భట్టాత్రి ఇద్దరు శూద్ర స్త్రీలతో ఇతను సంగమం చేసి ఇద్దరు పిల్లల్ని కంటాడు. ఒక పిల్లవాడిని ఆ కన్నియాట్టి, ఆ కేరళ తీరంలో, కేరళ రాష్ట్రంలో ఒక పిల్లవాడిని కంటాడు. కాశీకెళ్ళిపోయి తిరిగి వచ్చేటప్పుడు తమిళనాడులో అంటే పాండ్య రాజ్యంలో మళ్ళా ఒక శూద్ర స్త్రీని పెళ్లి చేసుకుని తో ఉల్లమాదయ్యన్ అనే ఒక పిల్లవాడిని కంటాడు. ఇట్లాగా అతను కుల భ్రష్టత్వం చెందుతాడు. అంచేత అతని పతనం ప్రారంభమయ్యింది, అతను పతనం అయిపోతాడు అని ఆ విష్ణుదూతలు పెట్టిన శాపం ఈ రకంగా ఈ తలకలత్తూరు భట్టాత్రిని భ్రష్టత్వం పట్టించేటట్లుగా చేసింది. మొదటిసారిగా భ్రష్టత్వం పొందిన కేరళలో అంటే ఆ కన్నియాటికి ఒక కొడుకు పుడతాడు. అతను కూడా గొప్పవాడవుతాడు. గొప్ప జ్యోతిష్యుడవుతాడని ఆవిడని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు కదా! ఇప్పుడు వచ్చే కథలో ఈ తలక్కలత్తూరు భట్టాత్రి కొడుకైన ఆ కన్నియార్
అతనే పజూర్ కన్యార్ లేదా పయూర్ కన్యార్ అని అంటారు. అతని గురించి కథ రేపు చెప్పుకుందాం. అంతవరకు మిత్రులందరికీ సెలవు. నమస్కారంతో మీ ఆదిశేషు.